అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు మానసిక వైద్య నిపుణులు ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవంలో భాగంగా అయితే మనమైతే వీరి దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వారు ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే ఒకసారి అయితే డాక్టర్ గారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అయితే ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు? అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే అండి, మనకు తెలిసినంత వరకు అయితే సెప్టెంబర్ 10వ తారీఖు ప్రతి సంవత్సరం సూసైడల్ ప్రివెన్షన్ డే అని ఆల్ ఓవర్ ప్రపంచంలో మనం సెలబ్రేట్ చేస్తాం. ఈ ఒక్కరోజు అన్నట్టే కాకుండా వచ్చే వారం మొత్తం అంటే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మిగతా స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, కమ్యూనిటీ సెంటర్స్లో కానీ, పిహెచ్సిస్లలో కానీ అయినంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో బేసికలీ మనం ఏంటంటే సూసైడ్ అనే ఒక మాటినగానే భయం వేస్తుంది. మన కుటుంబంలో కానీ లేకపోతే మన కమ్యూనిటీలో కానీ విన్న వెంటనే ఒక ప్రాణం పోయిందని ఒక బాధ అనిపిస్తుంది. సో అది పోవడం అనేది ఒక థాట్తో కాదు, ఒక నిమిషంలో కాదు, దానికి ముందు కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను మనం కంట్రోల్ చేయగలిగితే ఒక లైఫ్ని మనం సేవ్ చేయవచ్చు. సో సూసైడ్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి ఆవేశంగా చేసేది, అంటే క్షణిక ఆవేశం అని వింటాం కదా, అంటే ఏం తెలియకుండా అంటే ఆవేశంలో చేయి కోసుకోవడము, ఊరేసుకోవడము, దగ్గరలో ఉన్న మందు బాటలు తాగేయడము, అంటే విషం తాగేయడము, ఇలాంటిది అవుతుంది. సో ఇంకోటి ఎలా చూస్తుందంటే ప్రణాళిక ప్రకారంగా చేస్తారు. అందులో ఎలా ఉంటుందంటే ఒక మనిషి తన జీవితంలో ఏదైనా జాబ్ కోల్పోయో, కెరియర్లో సరిగ్గా రాణించలేకపోవడమో, వాళ్ళ పిల్లలు ఎవరైనా చనిపోవడమో, అమ్మ నాన్న చనిపోవడమో, భార్యతో గొడవై డైవోర్స్ అవ్వడమో, లేకపోతే మద్యానికి అలవాటు అవ్వడమో, డ్రగ్స్కి అలవాటు అవ్వడమో, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఒక టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ టైంలో మనం వాళ్ళని పసిగట్టవచ్చు. ఎలా తెలుస్తుందంటే చూడండి, మనం నార్మలీ మనిషి ఎలా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, డైలీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు, తినడం బాగుంటుంది, పడుకోవడం బాగుంటుంది, అంటే డేలో అయ్యే క్రియలన్నీ మంచిగా చేస్తారు. సో మనం ఎవరినైనా చూసేసి వాళ్ళు డైలీ ఫోకస్ చేయలేకపోవడం, అంటే ఎక్కువ జాబ్కి సరిగ్గా వస్తలేరా, స్కూల్కి సరిగ్గా వస్తలేరా, లేక ముందట్లాగా మీతో కలవలేకపోతున్నారా, ముందట్లాగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారా, మోస్ట్ ఆఫ్ ద టైంలో బెడ్లో ఉండేసి లేవలేస్తలేరా, ఇలాంటి పడుకున్నా కానీ వాళ్ళకి ఎనర్జీలాగా అనిపించట్లేదా, లేకపోతే సరిగ్గా తినట్లేదా, సో ప్రతి చిన్నదానికి చీదరపడుతున్నారా, అండ్ ఇలాంటి లక్షణాలు మనం చూసామనుకోండి, అది మనకు హింట్ ఇవ్వాలి. ఆ హింట్ ఇచ్చారనుకోండి మనం ఈజీగా పట్టుకోవడానికి అవుతుంది. సో మనకి ఇదొక అపోహ ఉంటుంది, ఈ మానసిక ఇబ్బంది అనేది ఓన్లీ ఆలోచనలు బట్టే అనుకుంటాం. సో మొదలయ్యేది ఆలోచనలే, స్టార్ట్ అయ్యేది ఆలోచనలతోనే. కానీ రాను రాను ఏమవుతుందంటే మన మెదడులో మనం సంతోషంగా ఉండడానికి కానీ, డైలీ మనం ఫోకస్ చేసి పనులు చేసుకోవడానికి, ఎనర్జీగా ఉండడానికి మనకు కొన్ని కెమికల్లు ఉంటాయి మన మెదడులో. అది ఒకవేళ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రాను రాను అది ఎంత డ్యూరేషన్ ఎక్కువైతే ఆ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, వేరే మానసిక ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ బ్రెయిన్లో మనకి ఆ సంతోషపరిచే ఆ కెమికల్స్ ఏవి ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో తెలియకుండానే అది మొదలైంది ఒక ఆలోచనతోని బ్రెయిన్లో మార్పులు వస్తున్నాయి, కెమికల్లో మార్పులు వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా తనకి ఏది హోప్ అనిపించదు. చూడండి, చూస్తూ ఎవరైతే ప్రాణం తీసుకోవాలని రాదు, ఎవరికి ఆ ఆలోచన రాదు. కానీ ఏమవుతుందంటే రాను రాను తనకి ఏ టైంలో హోప్ అనిపించదు. అంటే 3 ఉంటాయి, వర్త్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో అవి అనిపించే వర్త్లెస్ అంటే నాకు నేను వాల్యూ కాదు, హోప్లెస్నెస్ అంటే నాన్నంటే ఇక నాకు హోప్ లేదు, ఇంకోటి హెల్ప్లెస్నెస్, నాకు ఎవరు సాయం చేయలేరు. సో ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏది హోప్ అనిపించదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి ఒకటే సొల్యూషన్ ఏమనిపిస్తుంది, ప్రాణం తీసుకోవడం. సో ఇప్పటిదాకా చెప్పినట్టు మనం వాళ్ళ ఆలోచనలు అంటే ముందట్లాగా ఫ్రీగా లేకపోతున్నారా, ముందట్లా కలవలేకపోతున్నారా, లేక సరిగ్గా తినట్లేదా, సరిగ్గా పడుకోవట్లేదా, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం గిల్ట్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఎలా మాట్లాడతారంటే నేను పుట్టుండకపోతే బాగుండు, చనిపోయింటే ఇట్లాంటి బాధలు పడేవాడిని కాదు కదా. సో ఇట్లాంటి మాటలే మనం మాట్లాడడం, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ కేర్ అంటే ముందట్లా మనం ఇలా చూడండి, అందరు చూడండి, మానసికంగా ఉన్న వాళ్ళు, నార్మల్గా ఉన్న వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం చూసామనుకోండి మంచిగా రెడీ అవుతాం, మనం ప్రజెంటబుల్ చూసాం అనుకుంటాం. అదే మానసికంగా ఇబ్బంది వాళ్ళు వాళ్ళ మాటలలోనే తక్కువ మాట్లాడతారు, అంటే మాట్లాడడంలో తక్కువ ఉంటుంది, కనపడంలో మీకు అంత యాక్టివ్గా కనపడరు, వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ అంత అనిపించదు. సో వాళ్ళ ఫిజికల్, వాళ్ళ మెంటల్, వాళ్ళ సోషల్ అన్ని ఫ్యాక్టర్స్లలో ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ డేంజర్ సైన్, వార్నింగ్ సైన్స్ ఏం చెప్తున్నాము, సో ఇవన్నీ 8 వెళ్ళి ఏదో ఒకటి ఉండడం. సో ఇలా ఇంకోటి ఏంటంటే మనం స్కూల్ పిల్లలలో ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే చూడండి, మనకి ఇప్పుడు ప్రపంచంలో చూస్తే ప్రతి 40 సెకండ్లకు ఒక సూసైడ్ అవుతుంది ప్రపంచంలో. అండ్ మోస్ట్ ఆఫ్ ది సూసైడ్స్ ఏంటంటే మనం ఒక పిల్లలలో 15 నుంచి 19 ఏళ్ళలో చూస్తే 40% మంది అక్కడే ఉన్నారు. సో మన మేజర్ అక్కడే ఉంటుంది. సో పిల్లలలో ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు వేరే పిల్లలు బాగా చదువుతున్నారు, ఐఐటీ చేయాలి, సో ఆటోమేటిక్గా తనకి ఏమి ఇష్టమో అది చూడట్లేదు,
సో ఆ ఒత్తిడి ఒకటి ఉంటుంది. సో మళ్ళీ పిల్లలకి వాళ్ళంతలో వాళ్ళే నేను స్కూల్లో మంచిగా రాణించాను, డిగ్రీకి వీటికి రాగానే ఎగ్జామ్ పోర్షన్ అవన్నీ మారిపోతాయి. సో వాళ్ళ స్టేటస్కి వాళ్ళు రీచ్ కాలేకపోవడం, లేకపోతే ఇంకోటి ఇప్పుడు స్కూల్లో ఉన్నంత వరకు వేరే లెవెల్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్కి రాగానే కొత్త ప్రపంచానికి అలవాటు పడిపోతారు. సో అక్కడ ఈ ఫోన్ అడిక్షన్స్కి, లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్స్కి, సిగరెట్ అడిక్షన్స్కి, ఈ మధ్యలో ఎక్కువ వింటున్నాం మనం గంజాయి అడిక్షన్కి. సో ఇట్లాంటి మాదక ద్రవ్యాలు కానీ అటువంటిలో ఉన్నారనుకోండి, జడ్జిమెంటల్ థింక్ పోద్ది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మీరు సూసైడ్స్ ఎప్పుడైనా చూడండి, ఒక 60 to 70% సూసైడ్స్ ఎలా ఉంటాయంటే అండర్ ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్, అంటే మందు తీసుకొనన్నా. సో దాంట్లోనే ఉన్నాయి. సో బేసికలీ మనం రాదర్ దెన్ సూసైడ్ అనే ఒక వర్డ్ మీద కాకుండా, సో ఎందుకు అవుతుంది, ఏమేమి వార్నింగ్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటాం, వార్నింగ్ సైన్స్ ఏమున్నాయి, అవిట్లో మనం పసిగట్టాలి అనుకోండి. మనం ఏం చేయాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఏంటి, ప్రాబ్లంలు వస్తాయి పోతూ ఉంటాయి, ఇవాళ వచ్చిన ప్రాబ్లం రేపటికి లేదు. సో ఆ హోప్ ఒకటి ఇవ్వాలి, నేనున్నాను ఒక భరోసా ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పటికి ఏం చెప్పాను, కెమికల్ అని చెప్పాను కదా. సో అలాగే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ, అందుకే చెప్తున్నాం. మీరు ఒకవేళ మీ ఆలోచనలు లోగా ఉన్నాయి అంటే ఫ్రీగా అనిపించట్లేదు, ఇలాంటి ఎక్కువ బాధగా డిప్రెస్డ్ థాట్స్ వస్తున్నాయంటే మీరు ఒకరు ఉండకండి, పబ్లిక్లోకి రండి, ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అలా పెట్టుకోండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేకపోతే జిమ్స్ జాయిన్ అవ్వండి, లేక ఇంకా కౌన్సిలింగ్ సెంటర్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. మీకు ప్రతి పిహెచ్సిలలో డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఇంకోటి ఏంటంటే మనం మానసికంగా అనగానే మనం తక్కువ చూస్తారు, అంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందని చెప్పుకుంటారు, కడుపు నొప్పి అని చెప్పుకుంటారు, ఏదైనా హార్ట్ డిసీజ్ అని చెప్పుకుంటారు, నేను డిప్రెషన్లో యాంగ్జైటీలో ఉన్నాను చెప్పుకోవడానికి భయపడతారు, ఎందుకంటే నన్ను తక్కువ చూస్తారని ఒక అపోహ ఉంది. కానీ ఎంత మనం తక్కువ చూస్తారనుకొని మనము ట్రీట్మెంట్కి రాకుండా దూరంగా ఉంటామో అవన్నీ మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో హెల్ప్ చేయలేనంత దూరంగా వెళ్ళిపోతాం. సో మానసికంగా డిప్రెషన్ కానీ, సూసైడ్ ఆలోచనలు కానీ, యాంగ్జైటీ కానీ ఏది ఉన్నా కానీ మీరెంత తొందరగా హెల్ప్ సీక్ చేస్తే అంత ఈజీగా అవ్వచ్చు. సో అలాగే ఫిజికల్ యాక్టివిటీ, మీ స్లీప్ ఒకటి, అండ్ ఈ మాదక ద్రవ్యాలు వీటికి దూరం ఉండి, అండ్ రెగ్యులర్గా మీకు సంతోషపరిచే అది బుక్స్ రీడ్ చేయడమా, ఫిజికల్ యాక్టివిటీ దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఈ డిప్రెషన్ ఆలోచనలు తగ్గుతాయి అండ్ మనం ఆ సూసైడ్స్ అనే దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే మనం చూసినట్లయితే గతంలో చూసినట్లయితే చాలా వరకు అయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అయితే ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు అయితే ఒంటరితనంగా అయితే ఉండడానికి అయితే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళు సైతం కూడా ఎవరు అనేది తెలియని పరిస్థితులు అయితే మనం దీనివల్ల ఏంటంటే ఆ ఇతరుల మనోభావాలు కావచ్చు, అంటే వారి మనస్తత్వం తెలుసుకోలేకపోతున్నారు చాలా వరకు. ఇది కూడా ఒక సమస్యగా భావించవచ్చండి. అవునండి, ఇప్పుడు చూడండి మీరు అదే పాయింట్ మాట్లాడారు, సోషలైజింగ్. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఆలోచన ఉంది, మనం ఒక ఇంట్లో ఉన్నాం. సో నీ ఆలోచనలు మాత్రమే తలలో తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నీకు ఆలోచనలు వచ్చినప్పుడు, మీరు గుమ్మడి కుటుంబం అన్నారు, సో ఒకవేళ ఒకళ్ళు బాబాయిలు నానమ్మలు వాళ్ళందరూ ఉన్నారు, సో నీకు ఎక్కడ ఖాళీ ఉండదు. అంటే నీకు ఆలోచన ఏది బాధ అవుతుందో అది రిప్లేస్ చేయడానికి వేరే ఆలోచన రావడానికి నీ కుటుంబ సభ్యులు కానీ హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ మీరు ఎంత సోషలైజింగ్ ఉంటే మీ బ్రెయిన్ అంత యాక్టివ్ ఉంటుంది. యాక్టివ్ ఉంటే మీరు రాదర్ దెన్ ఆ బాధ ఏ ఆలోచనలు ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేయకుండా మిమ్మల్ని మీరు లైక్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన జాయింట్ ఫ్యామిలీస్ తీసుకున్న న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయ్యేది అదే. ఇప్పుడు ఏం చూస్తున్నాం, అమ్మా నాన్న పిల్లలు. సో అమ్మా నాన్న ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలు ఏం యూజ్ చేస్తున్నారు, ఫోన్ యూజ్ చేస్తున్నారు. పిల్లలలో ఫోన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది. అండ్ ఫోన్లో కూడా మీరు చూస్తే వాయిలెన్స్ అవే అవుతున్నాయి, ఇప్పుడు అవే చూస్తున్నాము. సో ఆ వాయిలెన్స్ అనేది డైలీ లైఫ్లో ప్రాక్టీస్ అయిపోతుంది. సో పిల్లలు ఆవేశంగా ఉండడం, కొట్టుకోవడం, లేకపోతే ఈ సూసైడ్ ఆలోచనలు కూడా సినిమాలలో వీటి నుంచి కూడా నేర్చుకుంటున్నాం. అవి ముందు తక్కువ ఉండేటి. సో మనం ఎంత ఇంటర్నెట్కి రెండు ఉంటుంది, డబుల్ ఎడ్జ్ నైఫ్ అంటాం. దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది, దాన్ని అదే నెగిటివ్గా యూజ్ చేస్తే మన బ్రెయిన్ వీక్ అయిపోతుంది. ఇలాంటి క్షణిక ఆవేశంలో సూసైడ్స్ అవి ఎక్కువ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ సోషలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ఒకవేళ రోజు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కుదరలేదు అనుకుంటే వారంలో ఒక గంట పెట్టుకోండి, ఆర్ నైట్ డిన్నర్కి కూర్చుంటాం, ఏమైంది వాళ్ళ స్కూల్లో, ఎలా ఉంది, ఏమైనా ఇబ్బంది అయిందా, మనం 10 minutes పిల్లలకైతే కేటాయించగలుగుతాం కదా. సో అలా మాట్లాడగలిగితే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది, వాళ్ళకి మాట్లాడాలనుకుంటే ఉంటుంది, వాళ్ళకి తెలియని, ఎందుకంటే మనం ఆ ఏజ్ నుంచే పాస్ అయ్యాం కాబట్టి మనకు అడ్వైస్ చేయడానికి బెటర్ అవుతాయి. ఓకే, అంటే ఇంకొకటి చెప్పండి సార్, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొందరైతే వారు చనిపోవడానికి కాకుండా వారి కుటుంబ సభ్యులతో సహా ఈ మధ్య చూసినట్లయితే సామూహికంగా అంటే వారితో పాటు వారి కుటుంబ సభ్యులను చంపి సైతం వారు చనిపోతున్నారు. అంటే ఏమాత్రం తెలియని చిన్న పిల్లల్ని సైతం వాళ్ళని చంపేయడం కావచ్చు. అంతేకాకుండా అంటే ఇంత క్రూషియల్గా ఎందుకు ఉంటున్నారు దానికి సంబంధించి, అంటే వారి మనస్తత్వం మారాలంటే అంటే వారి సొంత పిల్లల్ని కావచ్చు, అంతేకాకుండా వారి భార్య కావచ్చు, లేదంటే తల్లిదండ్రులను కావచ్చు, అందరిని చంపి సామూహికంగా అంటే చనిపోతున్న పరిస్థితి సైతం మనం అక్కడైతే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఓకే సార్, ఇది చూడండి, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో మీరు చెప్పింది సామూహికంగా చనిపోయే వాళ్ళు అంటే అది ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి.
సో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, నేను లేకపోతే ఈ బరువంతా నా పిల్లల మీదకి వెళ్తుందా, నా భార్య మీదకి వెళ్తుందా అనే ఆ ఆలోచనలో నేరో చెప్పాను కదా, మనం ఏదైనా ప్రాబ్లంలో రాంగ్ టైంలో ఉన్నప్పుడు మనకుండే హోప్ పోతుంది. ఆ హెల్ప్లెస్ అంటే పక్కన నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక స్ట్రెంగ్త్ పోతుంది. సో ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, నేను సఫర్ అవుతాను, నేను పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సఫర్ అవుతారు అనే ఆలోచనలతో అలా చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇవి డెల్యూషనల్ డిజార్డర్స్ అంటాం, అంటే మీరు మాస్ సూసైడ్స్ అన్నారు కదా, మన న్యూస్లో వింటాం. సో అందులో ఏముంటుందంటే డెల్యూషనల్ డిజార్డర్స్లో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ డిప్రెస్ థాట్స్ ఉన్నాయి లేకపోతే మానసికంగా ఇబ్బంది ఉండను అనుకోండి ఒక ఇంట్లో, అది చూసి వేరే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆలోచనలు వస్తాయి, షేర్డ్ డెల్యూషన్స్ అంటాం. సో వీళ్ళకి ఒకవేళ అనుమానం అట్లాంటివి వచ్చిందనుకోండి, అలాగే ఫ్యామిలీలో కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా చూస్తే మీరు ఆ సామూహిక కుటుంబంలో అందరూ ఒకటేసారి చనిపోయిన విషయాలు వింటాం. అది డిప్రెషన్లో అవ్వచ్చు, సైకోసిస్ అంటాం దాంట్లో అవుతుండొచ్చు. అండ్ అదే ఇవి నేను నా తర్వాత నా పిల్లలకి ఎఫెక్ట్ అవ్వద్దు, నా తర్వాత కానీ అది మర్చిపోతున్నానికి తను ధైర్యంగా ఉంటే ఏదో విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, తను బాగుంటుంది. సో క్షణిక ఆవేశం, దట్స్ వాట్ ఇందాక మెన్షన్ చేసాం, ప్రణాళిక చేసే ఆత్మహత్యలు వేరే, క్షణిక ఆవేశంలో వేరే. సో ఆ బర్డన్ ఎక్కువైతుంది, నా పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది అనే ఆలోచనతో ఎండ్ చేసే వరకు వస్తున్నాయి. ఓకే, అంటే ఇటువంటి వరకు సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఎలా ఉందండి? చూడండి, మనకి ఇప్పుడు డేంజర్ సైన్స్ చెప్పాం, ఇవి కనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా కలిగించాలి, వాళ్ళు దేంతో బాధపడుతున్నారో దాని గురించి మనం వినడానికి అవైలబుల్ ఉండాలి. అండ్ జడ్జిమెంటల్ థింక్ చేయొద్దు, నువ్వు చేసింది తప్పు రానేటట్టు ఉంది, బికాస్ ఆ గిల్ట్ ఫీలింగ్లో ఉంటారు, తప్పు ఉంది నేను తప్పు చేశానన్న గిల్ట్తోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి మనం చుట్టుపక్కల ఇప్పుడు చూడండి ఆ డేంజర్ సైన్స్ అవి తెలిసినప్పుడు చుట్టుపక్కల మనం ఏవి ఇట్లా డేంజర్గా కత్తులు కానీ ఆ లోడ్ బాటిల్స్ కానీ చీరలు కానీ ఇట్లాంటి అందుబాటులో లేకుండా చూడాలి, ఒకరొకరిని వదలొద్దు. అండ్ ఎంత తొందరగా పాసిబుల్ అయితే మనము కౌన్సిలింగ్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ తీసుకొస్తే హెల్ప్ అవుతుంది. ఇందాక చెప్పానా, ఎంత డిప్రెషన్ లేట్ అవుతే బ్రెయిన్లో అన్ని మార్పులు వస్తాయి. సో దానికి ప్రక్క మెడికేషన్స్ అవసరం పడతాయి, అవి యాంటీ డిప్రెసెంట్స్ అంటాం. అది ఒక 2 రోజులు 3 రోజులు కాదు, మనం అట్లీస్ట్ దానికి ఒక మినిమం కోర్స్ ఉంటాయి, అండ్ దానికి కౌన్సిలింగ్ థెరపీలు ఉంటాయి, ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలో అవన్నీ ఉంటాయి. సో అల్టిమేట్లీ మీరు మీ కుటుంబంలో కానీ ఎవరన్నా చూస్తే మీకు అట్లాంటి లక్షణాలు చాలా రోజుల నుంచి బాధగా ఉండి సరిగ్గా పడుకోవట్లేరు, నిద్రపోవట్లేరు, జాబ్ చేయట్లేరు, సరిగ్గా చదువుకోలేకపోతున్నారు, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్కి నెంబర్కి కాల్ అన్నా చేయండి, దగ్గరున్న గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే మీకు హెల్ప్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇంకొక విషయం చెప్పండి సార్, అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే క్లాస్ ఫెయిల్ అయ్యానని కావచ్చు, లేదంటే నన్ను ఇతరులు తిట్టారనో దూషించారని అయితే కొంతమంది పిల్లల విషయానికి వచ్చేసరికి అయితే వాళ్ళైతే సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. ఇటువంటి వారి విషయంలో అయితే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చూడండి సార్, అంటే ఇప్పుడు ప్రతి కిడ్ ఇంకో కిడ్తో కంపేర్ చేస్తే నో వన్ ఆర్ సేమ్. ఇప్పుడు ఒకరికి ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఇంకొకరికి ఇంకో సబ్జెక్ట్ వస్తుంది, ఒకరికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్టడీస్ ఒక్కటే కాదు, స్టడీస్ ఓన్లీ ఒక సోర్స్ ఆఫ్ లివింగ్, వాళ్ళకి వేరే టాలెంట్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ చూడండి, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఫెయిల్ అయినా కూడా పొద్దుల జాబ్ వచ్చిన తర్వాత నువ్వు 10th ఫెయిల్ అయ్యావని అడిగేది ఉండదు. సో రాదర్ దెన్ పిల్లలకి పాస్ అవ్వాలని చెప్పకుండా ఏం నేర్చుకుంటున్నావు నేర్చుకోరా, చూద్దాం ఏమవుతుందో అనే పిల్లలకి తల్లిదండ్రులు ధైర్యం ఇవ్వగలిగితే, అండ్ స్టార్టింగ్ నుంచి అంటే ఎగ్జామ్ టైంలోనే 1 month ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రెషర్ చేయకుండా ప్రతిరోజు చదువుకో, ప్రతిరోజు 1 గంట చదువుకో, ఏం చదువుతున్నాడు, అతనికి ఏం ప్రాబ్లం ఉంది, అంటే చదువుకున్నది గుర్తు వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందా, లేకపోతే వేరే అంటే ఇప్పుడు చూడండి యంగ్ పిల్లలలో ఏదో ఉంది లవ్ అని, ఎఫెక్షన్ అని ఇట్లాంటివి ఉంటాయి, అవితోనే ఏమైనా డైవర్ట్ అవుతున్నాడా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా, లేకపోతే టీచర్స్ నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుందా, ఫ్రెండ్స్ నుంచి ఏమైనా డైవర్ట్ అవుతున్నారో, ఏదో ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటాయి. సో పేరెంట్స్ జస్ట్ చదువుతున్నాడా లేదా కాకుండా తన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, తను డైలీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, సో తినేది ఎలా ఉంటుంది, స్కూల్లో ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంది, ఇవి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అవి మనము యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్. సో రాదర్ దెన్ మనం ఎండ్ టైంలో ఫోకస్ చేయడం కన్నా స్టార్టింగ్ టైం నుంచి ఫోకస్ చేస్తే హెల్ప్ అవుతాయి. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఆత్మహత్యలు నివారించడానికి ప్రస్తుతం ఎటువంటి మందు అవైలబుల్ ఉంది? అంటే ఎటువంటి ప్రచారం కావచ్చు, అంతేకాకుండా జనాలు ఎలాంటి మోటివేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? సార్ ఇప్పుడు చూడండి, యాజ్ ఎ డాక్టర్స్ మేము చేస్తున్నాం, కౌన్సిలర్స్ యాజ్ ఎ చేస్తున్నాం, బట్ ఆత్మహత్య నిర్మూలన చేయాలంటే ప్రతి ఇంటి నుంచి రావాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి. ఒక స్నేహితుడిని కాపాడుకోవాలని ఒక స్నేహితుడికి ఉండాలి, నా పిల్లల్ని కాపాడాలని తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రులని కాపాడుకోవాలని పిల్లలకు ఉండాలి. సో ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. కానీ దానికి ప్రాపర్గా హెల్ప్ కావాలి అంటే ఒక సైకియాట్రిస్ట్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక సోషల్ వర్కర్స్ ప్రతి మీ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఒక నంబర్ కూడా ప్రమోట్ చేస్తున్నాము, ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంటుంది, 14416 అని. సో ఇప్పుడు ఏంటంటే ఇందాకే చెప్పాం, నాకు మానసికంగా ఇబ్బంది ఉందంటే జడ్జ్మెంట్ చేస్తారు, నన్ను తక్కువ చూస్తారని ఒక అపోహ ఉంది. సో అండ్ అమ్మ నాన్న వాళ్ళు చెప్తే కోప్పడతారనే అపోహ ఉంది. సో అట్లాంటివి ఏమున్నప్పుడు పర్సనల్గా మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ కూడా గోప్యంగా ఉంటాయి,
దానికి ఒకవేళ కౌన్సిలింగ్ అయితే ఆ స్టేజెస్ పరంగా కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తారు, లేకపోతే మీకు దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ కౌన్సిలర్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నారో వాళ్ళకి గైడ్ చేస్తారు. ఓకే అండి, ప్రస్తుతం మీ దగ్గరికి అయితే ఎటువంటి కేసెస్ అయితే ఎక్కువగా వస్తుంటాయండి? చూడండి సార్, మా దగ్గరికి అన్ని రకాల అంటే సైకియాట్రిక్ సంబంధించిన అన్ని కేసెస్ వస్తాయి, డిప్రెషన్ వస్తాయి, లైక్ ఆల్కహాల్ అంటే మందు తాగి అవి వస్తాయి, స్మోకింగ్ అవి వస్తాయి, గంజాయి కేసులు వస్తున్నాయి, అండ్ డిప్రెషన్, యాంగ్జైటీ, లేకపోతే ఆలోచనలు కంట్రోల్ చేసలేకపోవడం, నిద్ర ఇబ్బంది ఉండడం, పిల్లలలో చదువులు సరిగా ఉండకపోవడం, ఉద్రేకం, కోపం ఉండడం, సో అన్ని విధాలుగా కేసెస్ వస్తున్నాయి. సో వీటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. అయిన వారికి మేము మెడిసిన్ ఇస్తున్నాం, కౌన్సిలింగ్ ఉంటుంది. కావాలంటే ఒకవేళ మాకు అనిపించి తను అడ్మిషన్ అవసరం ఉంది అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి టైం డ్యూరేషన్ వరకు మంచిగా అయిన తర్వాత పంపించేసి ఫాలోఅప్స్ కూడా ఉంటున్నాయి. ఓకే, అంటే ఎన్ని రోజుల టైం పడుతుంది అంటే మామూలుగా చూసినట్లయితే ఎన్ని రోజుల టైం తీసుకోవచ్చు? సరే, అది డిఫరెంట్ సైకియాట్రిక్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మీరు మినిమం ఒక 3 నెలల మెడిసిన్ అయితే వాడాల్సి వస్తుంది. మనకి 15 రోజులు వాడిన వెంటనే నిద్ర, ఆకలి అవన్నీ మంచిగా అనిపిస్తాయి. అంటే అదే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే జ్వరం దగ్గులో ఏం చేస్తారంటే మానసికంగా ఏదైనా డిప్రెషన్, యాంగ్జైటీ ఉందనుకోండి, 5 రోజులు యూజ్ చేసేస్తారు, నాకు నిద్ర మంచిగా వచ్చేస్తుంది, పని చేసుకోగలుగుతున్నాను ఆపేస్తారు. కానీ ఇందాక చెప్పాను ఆల్రెడీ కెమికల్స్ చేంజ్ వచ్చాయి, అవి మీకు మళ్ళీ తర్వాత ఎపిసోడ్ లాగా మళ్ళీ రిపీట్ కావద్దు అంటే మీరు ఒక 3 నెలలు 6 నెలల కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అలా చేస్తే మళ్ళీ మీకు వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే, ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. మనతో పాటు అయితే మానసిక వైద్య నిపుణులు ప్రవీణ్ కుమార్ అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే వీరైతే చెప్తున్నారు, క్షణికావేశంలో అయితే ఆత్మహత్యలు అయితే చేసుకోవద్దు, ఎందుకంటే మీ వెనుక మీ కుటుంబం ఉంటుంది అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంతవరకు ట్రీట్మెంట్ తీసుకుంటే అయితే తగ్గిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సమస్యని వైద్యుల దృష్టికి కావచ్చు, అంతేకాకుండా మీ పేరెంట్స్ దృష్టికి అయితే తీసుకురావాలని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా 14416 నెంబర్కి అయితే కాల్ చేస్తే 24/7 అయితే ఆన్లైన్లో అయితే కస్టమర్ కేర్ అయితే అందుబాటులో ఉంటుందని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.